నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ధర్నా రెండవ రోజు కొనసాగుతోంది. తమకు రావాల్సిన 3 నెలలుగా వేతనాలతో పాటు ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ధర్నాలో కూర్చోవడంతో జిల్లా కేంద్రంలోని వీధులన్నీ చెత్తతో నిండిపోయాయి. వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. తమకు రావాల్సిన వేతనాలను మున్సిపల్ అధికారులు చెల్లించేంత వరకు ధర్నాలు విరమించబోమని భీష్మించుకుని కూర్చున్నారు. పోరాటం చేసి మనకు రావాల్సిన వాటిని సాధించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న నుంచి మేము ఇక్కడ ధర్నాల నుంచి కూర్చున్నాము. మాకు వేతనాలు రాక మేము ఇబ్బందుల పాలవుతున్నాము. మా వేతనాలు మాకు రావాలా, మా ఏరియాస్ 3 నెలల ఏరియాస్ రావాలా, మా పిఎఫ్ డబ్బులు కూడా అకౌంట్లో అక్కడ కట్ అవుతున్నాయి కానీ మా అకౌంట్లో చూపెడతలేదు. దానివల్ల మేము ఇబ్బందుల పాలవుతున్నాం. మేము కూడా సార్లీస్ లేకుంటే పిల్లలను చదివించలేకపోతున్నాము. వాళ్ళని ఇంటికి వస్తున్నారు. కూరగాయల దగ్గర పోతే కూరగాయలు కూడా ఇస్తలేరు. రేషన్ షాప్ పోతే ఎవరు మమ్మల్ని దగ్గర రానిస్తలేరు. దానికోసము కడుపు తిప్పల కోసం మేము ఇక్కడ మా హక్కులు మాకు కావాలనే మా డబ్బులు మాకు ఇవ్వాలనే మేము కోరుతూ మేము ఇక్కడ నిరసన చేస్తున్నాం. అంతే మాట్లాడుతున్నా. నిన్న నుంచి మేము ఇక్కడ ధర్నాల నుంచి కూర్చున్నాము. మాకు వేతనాలు రాక మేము ఇబ్బందుల పాలవుతున్నాము. మా వేతనాలు మాకు రావాలి.